ఇక డీటెయిల్స్ చూస్తే అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం వెనకచెర్ల గ్రామానికి చెందిన వికలాంగ రైతు శిక్షావలికి చెందిన 3 ఎకరాలు 2 సెంట్ల భూమిని 6 అగ్రకులాల వ్యక్తులు దౌర్జన్యంగా ఆక్రమించి చీనా చెట్లు వేసుకొని బెదిరిస్తున్నారని జై భీమ్ రావు భారత్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామప్ప నాయక్ తెలిపారు. పీకి కంప్లైంట్ చేసినా ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ జై భీమ్ రావు భారత్ పార్టీని ఆశ్రయించారని రామప్ప నాయక్ అన్నారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన శిక్షావలి పోలీసులకు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు, చాలా బాధాకరమని అన్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు పోలీసులు చర్యలు తీసుకొని భూమిని శిక్షావలికి అప్పగించాలని కోరారు. ముందుగా అందరికీ నా ఉద్యమ జైభీం. నా పేరు రామప్ప నాయక్. నేను జై భీమ్ రావు భారత పార్టీ మాజీ న్యాయమూర్తి, ప్రస్తుత హైకోర్టు న్యాయవాది అయినటువంటి జడ శ్రవణ్ కుమార్ గారి సారథ్యంలో అనంతపురం జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తా ఉన్నాను. ఇవాళ గార్లదిన్నె మండలం పెనంచెర్ల గ్రామానికి చెందినటువంటి శిక్షావలికి చెందినటువంటి 3 ఎకరాల 2 సెంట్ల పొలంలో అగ్రవర్గాలకు చెందినటువంటి 6 వ్యక్తులు దౌర్జన్యంగా అతని పొలంలో సీనా చెట్లు వేసుకోవడం జరిగింది. వెంటనే ఆ సీనా చెట్లు కూడా పీకిచ్చి స్థానిక ఎవరైతే శిక్షావలి ఉన్నారో ఆ శిక్షావలికి వారి పొలంలో వెళ్ళడానికి పర్మిషన్ ఆర్డర్ ఇవ్వాల్సిందిగా ఈ జై భీమ్ రావు భారత పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. అలాగే స్థానిక గార్లదిన్నె ఎస్ఐ గారిని కూడా జై భీమ్ రావు భారత పార్టీ నుంచి వైద్య గుర్తు చేస్తున్నాం. సార్, ఎవరైతే శిక్షావలి పొలంలో దౌర్జన్యంగా సీనా చెట్లు వేచారో వారిపైన వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా జై భీమ్ రావు భారత పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షాన పెద్ద ఎత్తున రాష్ట్ర రోగులు కూడా శ్రీకారం చుడతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ బడుగు బలహీనత వర్గాలకు చెందినటువంటి వ్యక్తులకి ఈ విధంగా అన్యాయం జరుగుతూ ఉంటే కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేదంటే నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్నటువంటి సిగ్గుచేటుగా భావిస్తా ఉన్నాం. అలాగే త్వరలో కూడా మా ప్రణాళికలన్నీ సిద్ధం చేసుకొని ఈ ఏదైతే 7 నియోజకవర్గాలు ఉన్నాయో 7 నియోజకవర్గాల్లో అన్ని గ్రామాల్లో కూడా పల్లెకు జై భీమ్ రావు భారత పార్టీ ఇంటింటికి గడపకు వెళ్లి వాళ్ళ సమస్యలు ఏదో తెలుసుకున్న తర్వాత ఈ ప్రభుత్వం మెడలు వంచైనా సరే పేద బడుగు బలహీనత వర్గాలకి హరిజన గిరిజన ప్రజలందరికీ న్యాయం చేసే విధంగా జై భీమ్ రావు భారత పార్టీ ముందుండి పోరాటం చేస్తుందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఏదైతే బడుగు బలహీనత వర్గాలకు అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయాలన్నిటి కూడా ఆ సమస్యలన్నిటి కూడా స్థానిక ఏ మండలాల్లో చెందినటువంటి ఎంఆర్ఓలు కావచ్చు, విఆర్ఓలు కావచ్చు, సర్వేలు కావచ్చు, ప్రతి ఒక్కరూ ఇంటింటికి వెళ్లి వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తే బాగుంటుందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. లేని పక్షాన మా దృష్టికి వస్తే రాష్ట్ర రోగులు కూడా శ్రీకారం చుడతామని కూడా ఈ సందర్భంగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంఆర్ఓలకి విఆర్ఓలకి అందరికీ ఇదే గుర్తు చేస్తాను. అందరికీ మీ వందనాలు. కలెక్టర్ కార్డు పోతే ఎంఆర్ఓ కార్డు పోనంటారు, ఎంఆర్ఓ కార్డు పోతే ఎంఆర్ఓ అవుతారు. 2వ తారీఖు చెప్తాను, 1వ తారీఖు చెప్తాను, 8వ తారీఖు అనుకుంటే తెలుగుతుంది. ఎన్నడూ ఆ ప్రభుత్వం ఇట్లే చేసుకుంటూ ఇట్లే చెప్తాడు. వాళ్ళు ఎవరికన్నా చెప్పుకోపో ముంచిపోతే ఈడే చంపి కాలంలో తోసేస్తాము. నువ్వు ఏంది నీ చేను అని పొందంటాడు. చంద్రబాబు కొడుకు అంటే ఎంఆర్ఓకి ఫోన్ చేసి చెప్పినాడు, కలెక్టర్కి ఫోన్ చేసినాను, నువ్వు కలెక్టర్ తాకే పోమని ఆయన నారా లోకేష్ కొడుకు చెప్పినాడు. ఇక లేదు చేస్తాము, ఊర్లో ఇంకోటి చేస్తాము, అది చేస్తాము, నీ పట్టా పాస్బుక్లు ఉండాలి, అర్జీ ఇచ్చిపో, మళ్ళా రాపో, లేకపోతే నువ్వు రావద్దు, కాలు లేవు, ఏంటికొస్తావు, ఆడేవాడు ఫోన్ చేయి అంటుంది ఎంఆర్ఓ మేడం. ఎవరు ఆక్రమించలేదు అక్కడ?